హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన స్టిచ్చింగ్. ఈరోజు ముందుగానే స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా గ్లూ వేసుకోవాలి. గ్లూ వేసుకున్న తర్వాత బాల్ చైన్ అంటించుకోవాలి. మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి. స్టోన్ చైన్ అంటించుకున్న తర్వాత చిన్న సైజు యాంటిక్ బీడ్స్ గోల్డ్ కలర్ మిషన్ దారం తీసుకొని ఈ విధంగా 4 బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. యాంటిక్ బీడ్స్ నెక్ లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి. మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలరు మిషన్ దారంతో బాల్ చైన్ స్టోన్ చైన్ ఈ విధంగా అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ తీసుకొని 3/4 ఇంచు కొలత చూసుకొని నెక్ లైన్ చుట్టూ 3/4 ఇంచుకి ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఆ డాట్స్ మీదే వైట్ పెన్సిల్తో ఈ విధంగా గీసుకోవాలి. వైట్ పెన్సిల్తో గీసుకున్న ఆ లైన్ మీదే ఈ విధంగా గ్లూ వేసుకోవాలి. స్టోన్ చైన్ తీసుకొని ఆ గ్లూ మీద అంటించుకోవాలి. స్టోన్ చైన్ కి రెండు వైపులా ఈ విధంగా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత బాల్ చైన్ స్టోన్ చైన్ ఈ విధంగా గోల్డ్ కలర్ మిషన్ దారంతో ఈ విధంగా అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వైట్ పెన్సిల్తో డాట్స్ పెట్టుకోవాలి. స్టోన్ బేసు వైట్ పెన్సిల్తో డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ మీద ఈ విధంగా గ్లూ వేసుకోవాలి. స్టోన్ బేసు గ్లూ మీద అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకోవాలి. స్టోన్ బేసు గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలర్ మిషన్ దారంతో ఈ విధంగా స్టోన్ బేసు స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా నెక్ లైన్ మొత్తం స్టోన్ బేస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టోన్ బేస్ మీద ఈ విధంగా గ్లూ వేసుకోవాలి. వైట్ స్టోన్స్ ఈ విధంగా స్టోన్ బేస్ మీద అంటించుకోవాలి. షుగర్ బీడ్స్, గోల్డ్ కలరు మిషన్ దారం, షుగర్ బీడ్స్తో ఈ విధంగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా షుగర్ బీడ్స్ తో నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా బాగుంది కదా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. స్కేల్ తీసుకొని 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ వదులుతూ వైట్ పెన్సిల్ తో ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఆ డాట్స్ మీద ఈ విధంగా వైట్ పెన్సిల్ తో ఫ్లవర్ షేప్ లో ఈ విధంగా గీసుకోవాలి. 1 ఇంచ్ ఒక ఫ్లవర్ 1 ఇంచ్ ఒక ఫ్లవర్ ఈ విధంగా గీసుకోవాలి. బాల్ చైన్ తీసుకొని ఈ విధంగా కొలత చూసుకోవాలి. ఈ విధంగా కొలత చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బాల్ చైన్ పీస్ తో మిగతా బాల్ చైన్ పీసులన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా బాల్ చైన్ పీసులన్నీ కొలత చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా గ్లూ వేసుకొని కట్ చేసుకున్న బాల్ చైన్ పీసులు ఈ విధంగా గ్లూ మీద అంటించుకోవాలి. ఈ విధంగా గ్లూ వేసుకొని బాల్ చైన్ లో ఈ విధంగా 2 బాల్స్ ఉండేలాగా చిన్న పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా ఫ్లవర్ షేప్ లో గ్లూ వేసుకొని అంటించుకోవాలి. ఫ్లవర్స్ కి గ్లూ ఆరిపోయిన తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ మిషన్ దారంతో ఫ్లవర్ మొత్తం అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఫ్లవర్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెడ్ కలర్ సిల్క్ దారం, గ్రీన్ కలరు సిల్క్ దారం, 4 వరుసలు సిల్క్ దారం నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత 8 వరుసలు అవుతుంది. ఈ 8 వరుసల సిల్క్ దారంతో ఈ విధంగా ఫ్లవర్ షేప్ లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా యాంకర్ కాటన్ దారంతో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సిల్క్ దారంతో స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్లవర్ షైనింగ్ బాగుంటుంది. ఈ విధంగా నార్మల్ నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకునే డిజైన్స్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. డిజైన్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ డిజైను మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాను, చాలా ఎక్కువ టైం పట్టింది. మీరు మర్చిపోకుండా ఒక లైక్ ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. గ్రీన్ కలర్ సిల్క్ దారం, 4 వరుసల సిల్క్ దారం నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత 8 వరుసల సిల్క్ దారం అవుతుంది. ఈ 8 వరుసల సిల్క్ దారంతో ఈ విధంగా లీవ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్లవర్స్ మధ్యలో ఉన్న స్టోన్ బేస్ మీద గ్లూ వేసుకొని ఈ విధంగా స్టోన్ బేస్ మీద వైట్ స్టోన్స్ అంటించుకోవాలి. ఫ్లవర్ కి మధ్యలో ఉన్న ఈ గ్యాపుల్లో ఈ విధంగా గ్లూ వేసుకొని స్టోన్ బేస్ అంటించుకోవాలి. చిన్న సైజు వైట్ పూసలు ఈ విధంగా స్టోన్ బేస్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ డిజైను. హ్యాండ్స్ కి పెద్ద ఫ్లవర్స్ డిజైన్ వేశాను. ఇది నెక్ డిజైను. నెక్ డిజైన్ పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ బ్లౌజ్ డిజైన్ చూసి వెళ్లే ముందు మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఈ ఒక లైక్ వల్ల ఇంకా ఎక్కువ మంది ఈ వీడియో చూడగలుగుతారు. ఎక్కువ లైకులు వస్తేనే ఇంకా ఎక్కువ మంది ఈ వీడియో చూడగలుగుతారు. ఈ విధంగా నార్మల్ నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోగలిగే సింపుల్ డిజైన్స్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. డిజైన్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.